హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జ్యోతి కొనగంటి. ఈరోజు చిన్న స్మాల్ హార్వెస్ట్ ఉందండి. చూడండి, మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి నేను కూడా చాలా బాగున్నాను. ఇదిగోండి, ఇక్కడ దోసకాయ ఉంది, చూసారా? చూడండి ఎంత బాగుంది. సమ్మర్ హార్వెస్ట్ దోసకాయ మంచి కలర్ వచ్చింది. చూడండి ఎంత బాగుంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఇంకొంచెం కలర్ రావాలి, ఇంకొంచెం కట్ చేసుకుందామండి. ఓకే, ఈరోజు దోసకాయలు స్పెషల్ అన్నమాట, ఆకుకూరలతో పాటు. పొనగంటి కూర అండి. చూడండి ఎంత గ్రీనిష్గా, అంత ఏపుగా, హెల్దీగా వచ్చిందో. ఈరోజు పొనగంటి కూర కట్ చేసుకుందాము. చూడండి ఎంత బాగుందో. ఒక్కసారి పెట్టుకుంటే చాలు, మనకు వస్తూనే ఉంటుంది. దీనికల్లా వాటరింగ్ ఉంటే చాలండి, వాటర్ ఉంటే చాలు, పుష్కలంగా ఉంటుంది. కొంచెం లీవ్స్ ఏమన్నా అప్పుడు మనం పశువులు ఎరువు ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇంకా మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది అన్నమాట. కాస్త ఎరువు ఉంచుకుంటే చాలు. పాలకూర అండి, లీవ్స్ చాలా ముదురైపోయినాయి అన్నమాట. కట్ చేసేస్తే మళ్ళీ మంచిగా వస్తుంది. అంతే, కట్ చేసేస్తాం. కొంచెం హైట్ పెరిగే వరకు చిన్న చిన్నగా వస్తాయి లీవ్స్. కొంచెం హైట్ పెరిగితే ఇంకా బాగుంటుంది. ఇంకా ఏంటంటే వీటికి మన టీ పెట్టుకుంటాం కదా, టీ పౌడర్ వాష్ చేసేసాక దాన్ని ఇచ్చుకుంటే చాలు. లేదా పశువుల ఎరువు ఇస్తే హెల్దీగా పెరుగుద్ది. కట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ పాయింట్ కట్ చేయకూడదండి, టిప్ కట్ చేయకూడదు. ఆ టిప్ నుండి చిగురు వస్తూ ఉంటుంది మనకి, అలా గ్రోత్ ఉంటుంది. మళ్ళీ మనకి లీవ్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఆ టిప్ కట్ చేయకూడదు. కట్ చేసుకుందాం.
మొక్క ఇలా పెద్దగా అయ్యే కొద్దీ ఎంత హెల్దీగా ఎంత బాగా వస్తాయి అన్నమాట. పాలకూర ఒక మొక్క కట్ చేస్తే ఎంత బంచ్ వచ్చింది చూసారా. ఉల్లికాడండి, ఇవి పెరగట్లేదని ఉంచాను, ఇంకా అలాగే ఉండిపోన్నాను, తీసేస్తాను ఇంకా. ఓకే అండి, చూడండి చక్కగా వచ్చిందా క్లస్టర్డ్ బీన్స్. ఇవి కట్ చేసుకున్నాం. తోటకూర మొక్కలు పీకేసుకున్నాం. ఇది కామర్లకి చాలా మంచి మొక్క అండి. ఇది చాలా మంచిది, లివర్ క్లీనింగ్కి చాలా మంచి మొక్క అన్నమాట. నేల ఉసిరి అంటారు. చాలా మంచి మెడిసినల్ ప్లాంట్ అండి ఇది. నల్జే రాకుంది, ఇది కూడా తీసేస్తున్నాను. తోటకూర అండి, ఒకసారి ఇక్కడ కట్ చేశాను, మళ్ళీ తిరిగి చిగురులో వచ్చేసినాయి అన్నమాట. ఇవి కూడా అలాగే కట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన చిగుర్లు. ఇక్కడ ఒకటి వచ్చింది తోటకూర, చూడండి ఎంత పెద్దగా పెరుగు తోటకూర కట్ చేస్తున్నాను. ఓకే, ఇది కూడా అంటే సెకండ్ టైం హార్వెస్ట్ అన్నమాట. ఈ ప్లేస్లో ఆల్రెడీ కట్ చేసాము, మళ్ళీ తీసుకుంటున్నాం. గోంగూర ఉందండి, ఇది మంచి గోంగూర అంటారు, బెనారస్ గోంగూర అంటారు. ఇది కట్ చేసుకో. ఇది కట్ చేసిన కొద్దీ ఇంకా మంచిగా చక్కగా ఏపుగా పెరుగుతూ ఉంటుంది. అందుకు దీన్ని స్టెమ్స్ కట్ చేసుకున్నాం. ప్రూన్ చేస్తూ ఉంటే ఇంకా బాగా పెరుగుతుంది అన్నమాట. ఇంకా అక్కడ కూడా ఉంది, రండి. పుల్ల గోంగూర అండి, ఎర్ర గోంగూర అంటారు కదా, పుల్ల గోంగూర. ఇది కూడా కట్ చేస్తాం. ఇలా ప్రూన్ చేసుకుంటే మనకి మళ్ళీ చక్కగా చిగుర్లు వస్తాయండి. ఇదండి ఈరోజు మన హార్వెస్ట్. చూడండి ఎంత హెవీగా వచ్చిందో. పొన్నగంటి కూర, తోటకూర, 2 రకాల గోంగూర అండి. చూసారా, ఇది ఎర్ర గోంగూర, ఇది తెల్ల గోంగూర, అంటే పుల్ల గోంగూర, మంచి గోంగూర. ఇది ఫుల్ ఉంది. పాలకూర, ఉల్లి, దోస, గోరుచిక్కుడు, గల్జరాకు. చూడండి 1 2 3 4 5 6 రకాల ఆకుకూరలు ఉంది. ఇంత హ్యాపీ అసలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఇలాగే హ్యాపీగా మంచిగా ఆకుకూరలని చక్కగా పెంచుకుంటూ, ఆకుకూరలు, కూరగాయలు హ్యాపీగా పెంచుకుంటూ, మంచి ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలు, ఆకుకూరలు తిని హెల్దీగా ఉండాలని కోరుకుంటూ, నేను జ్యోతి కొనకంటి. ఓకే అండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.